మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎందుకంటే ఇంత త్యాగానికి గురైండు అంటే ప్రభుత్వం సరైన సమయంలో చర్చలకు పిలవకపోవడం వల్ల ఇలాంటి ఘటన జరిగిందా? ఆ తర్వాత మరో ముగ్గురు వ్యక్తులు సైతం బలవన్ మరణానికి ప్రయత్నం చేశారు. వాళ్ళ పరిస్థితి సైతం విషమంగా ఉంది. గతంలో అనేక ఇబ్బందులైనయి, సమ్మె చేశారు. మరి ఒక్కసారి సమ్మె నోటీస్ ఇచ్చారు. సమ్మె జరుగుతుంది. వాటి గురించి అయితే నాకేం తెలీదండి. ఆర్టీసీ గురించి నాన్నకు తప్ప. నాన్న అక్కడిదక్కడనే చూసుకుంటాడు, మా దాకా తీసుకురాడు. ఇప్పుడు నాన్న చిన్నప్పటి నుంచి అయినా నన్ను ఏ ఏ కష్టం లేకుండా పెంచారు. తమ్ముడిని కూడా అదే అదే వేలో పెంచారు. నన్ను ఎట్లా పెంచారో అట్లనే. కానీ ఏ రోజు కూడా ఒక ఇంటికి వెళ్ళి అడుక్కొని తినడము, బియ్యం దొడ్డు బియ్యం పెట్టడము, ఇప్పుడు రేషన్ బియ్యం కూడా పెట్టాడు మా నాన్న. అంత కష్టపడ్డా కూడా కొనుక్కొచ్చే పెడతాడు మాకు. అలానే పెంచాడు మమ్మల్ని, ఏ రోజు ఏ లోటు లేకుండా. సరే ఇల్లు అంటే కట్టుకుంటాం తీ బిడ్డ, కట్టుకుందాం తీ బిడ్డ, రిటైర్డ్ అయినాక డబ్బులు వస్తాయి కదా, ఆ తమ్మునికి ఇల్లు కడతా, తమ్మునికో నీడ చూయించిన ఉన్నయితా, నాకు డబ్బులు వస్తాయి ఆర్టీసీ నుంచి, అప్పుడు కూడా నీకు ఎంతో కొంత ఇస్తా బిడ్డ అని అంటే, నేను వాళ్ళ పరిస్థితి చూసి కూడా ఏ రోజు నేను వాళ్ళ రూపాయికి పడకపోయేదాన్ని. నేను చేసుకున్న ఆయన అంటే మంచోడు మీతో కాబట్టి ఏదో ఎవరికి ఆశపడకుంటే ఇక్కడనే ఉంటానా. ఈ రోజు కూడా ఆయనే చేయబట్టే మా నాన్నని తీసుకొచ్చుకొని ఇంటి ముంగట వేసుకున్నా. వాళ్ళకి ఇల్లు ఉంటే, ఇల్లు లేదు కాబట్టి ఇక్కడ వేసుకున్నాము.